అందరికీ నమస్కారం. ఈరోజు మోహన్ బాబు అండ్ మంచు విష్ణు వీరికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ. నిజంగా మోహన్ బాబు మరి ఎన్ని వందల కోట్లు నేను నాకు తెలియదు, కానీ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. చిరంజీవికి లెజెండరీ పురస్కారం ఇస్తున్నప్పుడు వజ్రోత్సవాలు అప్పుడు నానా హడావుడి చేశాడు మోహన్ బాబు, నేను లెజెండరీ కాదా అంటూ. ఇప్పుడు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించి ఒక కేసు. ఐ థింక్ అక్బర్ ఒక అతను స్టూడెంట్ లీడరు, ఇంకో అతని పేరు వచ్చేసి మదనం ఇంకా అతను ఐ థింక్ వినోద్, అక్బర్ అండ్ వినోద్ స్టూడెంట్ లీడర్లు. వీళ్ళు మొన్న మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ధర్నాగా నిరసనగా వస్తున్న మూమెంట్లోనో లేదా కలెక్టరేట్ వెళ్తున్న మూమెంట్లోనో మొత్తానికి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి తప్పులు ఉన్నాయి, విద్యార్థి దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేశారు, మొత్తానికి మోసాలు పాల్పడ్డారు, లైక్ ఇది వాళ్ళ ఎలిగేషన్. అలా ధర్నా నిరసన తెలియజేస్తున్నప్పుడు బౌన్సర్లు వచ్చారు, అడ్డగించారు, వాళ్ళని కొట్టారు, కార్లు ఎక్కించుకొని వెళ్ళిపోయారు. చుట్టుపక్కల చూశారు, పోలీసు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు మొత్తం చేంజ్ చేస్తే చివరికి ఆడో దొరికారు. ఎందుకంటే నారావారిపల్లిలో ఎక్కడో దొరికారు, తిరుచానూరు దగ్గర ఎక్కడో. ఏమైంది ఏంటని అడిగితే వాళ్ళు మొత్తం చెప్పారు. క్రాస్ చెక్ చేస్తే మంచు విష్ణు మోహన్ బాబు పిఆర్ఓ ఉంటాడు, ఆయన పేరు వచ్చేసి పిఆర్ఓనా సెక్రటరీనా సతీష్. సో అతను A1, A2 వచ్చేసి మంచు విష్ణు, A3 వచ్చేసి మంచు మోహన్ బాబు. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి సంబంధించేసి ఇంకొక 10 మంది యాడ్ అయి ఉన్నారు, మొత్తం 13 మంది మీద కేసులు నమోదైంది. ఎటువంటి మటర్ అనుకోవచ్చు, కిడ్నాప్ అనుకోవచ్చు, ఏదైనా సరే ఇక్కడ సెట్ అయింది. మరి విచారణకు రావాలి కదా. సో విష్ణుకి నోటీసులు ఇచ్చారు. విష్ణు వచ్చి ఏమన్నాడు, నేను వేరే షూటింగ్లో బిజీగా ఉన్నాను, 15వ తారీఖు తర్వాత వస్తాడు. సరే రా అని చెప్పేసి అన్నట్టుకున్నారు. మరి మోహన్ బాబు రావాలి కదా. ఆయన ఏంటి, రాజకీయ కక్ష కట్టి నా యొక్క విద్యా సంస్థ ప్రతిష్ట దిగజార్చాలని ఇదంతా చేశారు, కేసు కొట్టేయండి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాడు, క్వాష్ చేయమని చెప్పేసి. నా తెలిసి ఈరోజు సండే కదా, మేబీ రేపు అది కేసు రావచ్చు. వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మోహన్ బాబు యూనివర్సిటీలో తేడా ఉంది అని ఆయన సొంత కొడుకు మన మంచు మనోజే ఎన్నోసార్లు అన్నాడు. పిల్లలు అంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. మొన్న మధ్య నాకు మెయిల్స్ వచ్చాయి, ఏకంగా అక్కడ చదువుకొని మెరిట్ వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ బాధలు చెప్తూ కొన్ని పెట్టారు. సో అవన్నీ తర్వాత మాట్లాడు, ఇప్పుడు వద్దది. సో అంతిమంగా నేను అంటుంది ఏంటంటే, అక్కడ తేడా జరుగుతున్న విషయం ఆల్మోస్ట్ అందరికి అర్థమవుతుంది. వీళ్ళు మాత్రం ఏమీ లేదు, మా మీద కావాలని కేసులు నమోదు చేస్తారంటారు. కళ్ళ ముందు పోలీసులే వారిని విడిపించారు. చుట్టుపక్కల ఎవరంటే మొత్తం బౌన్సర్లు. ఎవరి బౌన్సర్లు అంటే ఈ మంచు విష్ణు మోహన్ బాబు యొక్క పిఆర్ఓనో సెక్రటరీనో ఆ మనుషులు, వాళ్ళకి సంబంధించిన మనిషి. కళ్ళ ముందు కనిపిస్తుందే కేసు పెడితే నోటీస్ విచారణ రండి అంటే తప్పుడు కేసు అంటే ఏమనాలండి? మరి రేపు జడ్జి గారు ఏమంటారో చూద్దాం.